వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబ సభ్యులపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జోగి రమేష్ టార్గెట్గా ఆయన కొడుకు రాజీవ్పై తప్పుడు కేసు పెట్టారు. అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు చేసిన సర్వే నంబర్ మార్చేశారని జోగి రాజీవ్పై అక్రమంగా కేసు పెట్టారు. భూ వ్యవహారంపై ఒకేసారి అటు సిఐడి ఇటు ఏసీబీ కేసులు నమోదు చేసింది. సర్చ్ వారెంట్ లేకుండానే జోగి రమేష్ ఇంటిపై నిన్న ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తెల్లవారుజామున జోగి రమేష్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు ఏసీబీ అధికారులు. సో దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో కక్ష సాధింపు చర్యలు అనేది ఖచ్చితంగా తెలుస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. జోగి రమేష్ను టార్గెట్గా చేసుకుని కూటమి ప్రభుత్వం ఆ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు పడుతుంది. ఏకకాలంలో ఒకవైపున జోగి రమేష్కు సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది, మరోవైపున ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం అనేది తీవ్ర సంచలనం కలిగిస్తుంది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే కనుక ఎటువంటి నోటీసులు లేకుండానే, సెర్చ్ వారెంట్ లేకుండానే నిన్న తెల్లవారుజాన వారి ఇంట్లోకి ప్రవేశించి జోగి రాజీవ్ను కోణం దాగునేది వైఎస్ఆర్సీపీ. ఏదైతే ఒక భూ వ్యవహారం అంటే ఒక భూమిని కొనుగోలు చేసి దానిని ఈనాడు పేపర్లోనే నోటిఫికేషన్, ఆ తర్వాత తిరిగి అదే భూమిని అమ్మే సమయంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూమిని అగ్రిగోల్డ్ భూమిగా అంటే సిఐడి అదుపులో ఉన్న నిషేధిత అగ్రిగోల్డ్ భూములుగా దాన్ని చూపించి ఆ తరువాత ఆ భూమిని మళ్ళీ తిరిగి సర్వే నెంబర్ మార్చారంటూ కూడా వారి మీద కేసు నమోదు చేయబడింది. ఈ వ్యవహారంలో ఈ ఒక్క వ్యవహారంలోనే ఒకవైపున సిఐడి కేసు నమోదు చేసింది, మరోవైపున ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. సిఐడి ఇదే భూ వ్యవహారం మీద ఆగస్టు 2వ తేదీ నాడు కేసు నమోదు చేయడం జరిగింది. తిరిగి అదే కేసును సిఐడి నుంచి ఆ కేసు నమోదు చేసి ఉండగానే ఏసీబీ కూడా ఆగస్టు 8వ తేదీ నాడు కేసు నమోదు చేసి హఠాత్తుగా రాజీవ్ పేరుని అందులో జత చేయడం, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ కూడా రాజీవ్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం అనేది తీవ్ర సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక కేసులో ఈ విధంగా అటు సిఐడి కానీ ఏసీబీ కానీ వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపున మనం చూస్తే కనుక ఈ కేసులో ఎవరైతే బాధితుడిగా ఉన్నారో ఆ బాధితుడి మీద కేసు నమోదు చేయడం అనేది సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గడిచిన 2001 నుంచి చూస్తే కనుక దాదాపుగా 20 సంవత్సరాలు పైబడి దాదాపుగా 3 చేతులు మారింది ఆ స్థలం. ఆ తరువాత తోట రాజీవ్ ఎవరి దగ్గర అయితే మహాలక్ష్మి ప్రాపర్టీస్ నుంచి భూమిని కొనుగోలు చేశారో తోట రాజీవ్ కానీ తోట వెంకటేశ్వర కానీ జోగి రాజీవ్ కానీ జోగి వెంకటేశ్వరరావు కానీ ఎవరైతే కొనుగోలు చేశారో ఈ ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే కనుక సిఐడి కేసు నమోదు అనేది చాలా సంచలనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రాజీవ్ని ఇరికించడానికి అదేవిధంగా టార్గెట్గా జోగి రమేష్ని టార్గెట్ చేసుకుని ఈ కేసుని బనాయించారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ భూమిని అమ్మారో వారి మీద కేసు మాత్రం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిన్న జోగి రాజీవ్కి బెయిల్ మీద ఈరోజు పిటిషన్ కూడా వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ దీని మీద ఈరోజు విచారణ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ వినాయక్.